Hi guys, welcome back again to Degree Empire. So మనం 4th sem physics paid classes చేస్తున్నాం కదా. 4th sem physics paid classes లో today it is first unit waves టాపిక్ ని ఫుల్ గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తే, నార్మల్గా వేవ్ అనేసరికి అందరికీ గుర్తొచ్చే కాన్సెప్ట్ ఇది. సో నార్మల్గా ఇట్లా ఉంటాయి వేవ్స్ అనేసి. సో అయితే ఏదైనా ఒక స్ట్రైట్ పోల్ సంథింగ్ తీసుకొని దానికి ఒక థ్రెడ్ కట్టినాం అనుకోండి. నార్మల్గా థ్రెడ్ ఇలాగున్న తర్వాత మనం ఈ లాస్ట్లో నుంచి ఒక్కసారి దీన్ని కొంచెం ఇలాగ కదిలించి వదిలేస్తే, సో ఇలాగ కదిలించి వదిలేసినాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ కదిలిస్తాం మనం, కానీ తర్వాతనేమో ఇది సెట్ అయిపోయి ఇక్కడున్న తాడు ఇలాగ కదిలి, అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడున్న తాడు ఇలాగ కదిలి, ఈ విధంగా దీని షేప్స్ అనేవి చేంజ్ అయ్యకుండా వస్తాయి. దాన్నే వేవ్స్ అనేయచ్చు మనం. సో వేవ్ ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్గా ఫస్ట్ ఏదైతే రోప్ ఉండేనో అది దాని నార్మల్ పొజిషన్లో ఉండే, దట్ ఈస్ దాన్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అనేసేయచ్చు. ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్న ఒక థింగ్ ఆర్ సంథింగ్ అనేది డిస్టర్బ్ అయింది. ఇక్కడ డిస్టర్బ్ అవ్వడం వల్ల వేవ్ అనేది క్రియేట్ అయిన ఉండే. సో వేవ్ని నార్మల్గా డిఫైన్ చేయాలి అని అంటే, వేవ్ ఈజ్ అ డిస్టర్బెన్స్ అనేసి చెప్తాం మనం. వేవ్ ఈజ్ నార్మల్గా వేవ్ అన్న వర్డ్ వచ్చింది అని అంటే డెఫినెట్గా డిస్టర్బెన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్ ఇక్కడనే ఆగకుండా ఇక్కడ వరకు పాస్ అయింది, దట్ ఈజ్ ఒక వేలో చెప్పాలి అని అంటే ట్రావెల్ అయింది. సో వేవ్ని ఎట్లా డిఫైన్ చేస్తాము అని అంటే, వేవ్ ఈజ్ అ డిస్టర్బెన్స్ దట్ ట్రావెల్స్ అనేసి చెప్తాం. అండ్ కొన్నిసార్లు వేవ్ ఈజ్ అ డిస్టర్బెన్స్ ఆఫ్ అ మీడియం అనేసి కూడా చెప్తాం. సో కొన్నిసార్లు మీడియం లైక్ ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఉంటాయి కదా. సో ఈ ఎయిర్లో అయినా వాటర్లో అయినా ఇది ఒక మీడియం లాగా కన్సిడర్ చేస్తే ఆ మీడియంలో డిస్టర్బెన్స్ అనేసి చెప్తాం. కొన్నిసార్లు మీడియం లేకున్నా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, అదంతా మనకి ఇక్కడ అవసరం లేదు. నార్మల్గా వేవ్ అంటే వేవ్ ఈజ్ అ డిస్టర్బెన్స్ ఇన్ ఎ మీడియం అనేసి చెప్పొచ్చు. వేవ్ ఆర్ ఆ డిస్టర్బెన్స్ విచ్ ట్రావెల్స్ అనేసి కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనం వేవ్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. యాక్చువల్ పార్టికల్ అనేది ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవ్వట్లేదు. ఒక్క థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వేవ్స్లో ఎప్పుడైనా కూడా పార్టికల్స్ మూవ్ అవ్వవు, జస్ట్ వైబ్రేట్ అవుతాయి ఆర్ ఆసిలేట్స్ అవుతాయి అని చెప్పేసి చెప్తాం. సో చూడండి, ఇది మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టేప్ ఆర్ సంథింగ్ దీనికి అలాంగ్ పెడితే, మనం దీన్ని వేవ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ రోప్లో ఎక్కడైతే ప్లాస్టర్ పెడతామో అక్కడనే ఉంటుంది. ఆ ప్లాస్టర్ పొజిషన్ అయితే చేంజ్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఏదైతే పార్టికల్స్ ఉన్నావో అవి మూవ్ అవుతాయి కానీ ట్రాన్స్ఫర్ అవ్వవు. అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి అవి చేంజ్ అవ్వవు. దట్ ఈజ్ ఏం చెప్తాము అని అంటే, పార్టికల్స్ డు నాట్ ట్రావెల్ అనేసి చెప్పుకోవచ్చు. ట్రావెల్ ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్గా ట్రావెల్ అంటే మనకు కూడా తెలిసింటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి పోతే అది ట్రావెలింగ్ అని అంటారు. ఇక్కడ పార్టికల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏదైతే దాని పొజిషన్ ఉండేనో ఆ పొజిషన్ దగ్గర నుంచే ఐదర్ పైకి కిందికి ఆ విధంగా అవి వైబ్రేట్ అవుతాయి, లేదంటే ఆసిలేట్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది వేవ్ వల్ల ఏంటి థింగ్ జరిగేది అని అంటే, యాక్చువల్గా అయినా బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్ 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి, జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF
మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, హైదరాబాద్ కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ఐడి SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ఐడి bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేస్తాను నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర, అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో, వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా. ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ అవుతాయి వేవ్ త్రూ. ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈజ్ మనం స్టార్టింగ్లో ఈ పొజిషన్లో ఎనర్జీ ఇచ్చినాం, ఆ ఎనర్జీ అనేది ఈ రోప్లో త్రూ వేవ్ ట్రాన్స్మిట్ అయ్యకుండా ఈ పాయింట్ వరకు పోయి ఇక్కడ సమయం ఏదైనా పెట్టి మనం దాన్ని కింద వేయాలనుకుంటే కూడా దాన్ని ఇలా వేయొచ్చు. అంటే జస్ట్ నార్మల్గా ఆ ఎనర్జీని యూజ్ చేసి సమ్ వర్క్ డన్ అయినా చేయొచ్చు. కానీ ఎనర్జీ అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ట్రావెల్ అయింది అనేసి చెప్పుకోవచ్చు. నార్మల్గా వేవ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎనర్జీ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎనర్జీ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ A నుంచి పాయింట్ B వరకు ఎనర్జీ ట్రావెల్ అవ్వాలి అని అంటే ఐదర్ ఈ నార్మల్గా పర్సన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఈ పర్సన్ ఉంటే ఈ పర్సన్కి నువ్వు ఏదైనా ఒక థింగ్ ఇస్తే ఈయన వాక్ చేసుకుంటూ వెళ్ళి ఈ సెకండ్ పర్సన్కి ఆ థింగ్ ఇచ్చిండు అనుకో, అది నార్మల్గా ఎనర్జీ అనేది బై ద మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ యాక్చువల్గా ఈ పర్సన్ ట్రావెల్ అయిపోయి ఇచ్చిండు ఎనర్జీ అనేసి అనుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ఉండి ఈ పర్సన్ బాల్ సెకండ్ పర్సన్కి, ఈ పర్సన్ ఈ థర్డ్ పర్సన్కి, అయినా ఈయనకి ఇస్తే నార్మల్గా ఈ బాల్ అనేది ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్ వరకు వచ్చింది. కానీ ఈ యాక్చువల్గా ఎవరు మూవ్ అవ్వట్లేదు, జస్ట్ వాళ్ళ నార్మల్ పొజిషన్ ఏదైతే ఈక్విలిబ్రియంలో స్టాండింగ్ పొజిషన్లో ఎట్లయితే ఉంటారో ఆ పొజిషన్ కాకుండా జస్ట్ ఆ పొజిషన్లో నుంచి నార్మల్గా వైబ్రేషన్ క్రియేట్ అయింది, అట్లాగా జస్ట్ డిస్టర్బ్ అయినరు కానీ యాక్చువల్గా మూవ్ అవ్వలేదు అనేసి చెప్తాం. ఎనర్జీ వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రావెల్ అవ్వాలి అని అంటే ఐదర్ పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వాలి, పార్టికల్స్ మూవ్మెంట్ వల్ల ఎనర్జీ ట్రావెల్ అవ్వచ్చు, లేదంటే జస్ట్ పార్టికల్స్ వల్ల అయినా ఆ మూవ్మెంట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరగచ్చు. ఈ సెకండ్ కేసులో ఏదైతే పార్టికల్స్ నార్మల్గా డిస్టర్బ్ అయ్యి ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఏదైతే జరుగుతుందో ఈ కాన్సెప్ట్ని మనం వేవ్ మోషన్ అనేసి చెప్తాం. త్రూ వేవ్స్ ఆ ఎనర్జీ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రావెల్ అవుతుంది. సో ఇదంతా కాన్సెప్ట్ ఆఫ్ వేవ్స్. నా వేవ్స్ గురించి డిస్కస్ చేయాలి అని అంటే వేవ్స్లో 2 టైప్స్ ఉంటాయి మనకి, ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ దెన్ లాంగిట్యూడినల్ వేవ్స్. సో ఫస్ట్ కేస్ మనం ఏదైతే ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి ఉండేనో ఇక్కడ ఈ రోప్లో వేవ్స్ క్రియేట్ అయినప్పుడు ఈ వేవ్స్ అనేవి ఈ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఈ పార్టికల్ ఏదైతే ఉండేనో ఈ ఫస్ట్ పొజిషన్లో మనం అర్థం చేసుకుంటే ఈ రోప్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అయింది. అంటే ఇది పైకి కిందికి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. యాక్చువల్ వేవ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అయ్యింది ఈ డైరెక్షన్లో. సో ఈ డైరెక్షన్ ఆఫ్ వేవ్కి పార్టికల్స్ మూవ్మెంట్ అనేది ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది. ఇలాగా పర్పెండిక్యులర్ ఉన్న కేసులోనేమో దీన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. అదే ఒకవేళ ఈ రోప్ పైకి మూవ్ చేయకుండా మనం బంప్ అనేది జస్ట్ ఇలాగ వెనక్కి ముందుకి గుంజినాం అనుకోండి ఈ డైరెక్షన్లో, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగ దాన్ని మూవ్ చేసేటట్టు చేస్తే ఆ కేసులో క్రియేట్ అయ్యే వేవ్స్ మనకి ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్. దట్ ఈజ్ ఏదైతే ఈ వేవ్ డైరెక్షన్ ఉండే కదా దాన్ని డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అనేసి అంటాం మనం. సో ఈ డైరెక్షన్ ఆఫ్ వేవ్కి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ మూవ్ అయితేనేమో అవి ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. అదే డైరెక్షన్ ఆఫ్ వేవ్కి ఏమో పార్టికల్స్ కూడా అదే డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఏదైతే ఉంటుందో అదే డైరెక్షన్లో పార్టికల్స్ కూడా మూవ్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అనేసి చెప్తాం. సో డెఫినేషన్ దీనిది ఎట్లుంటుంది అని అంటే ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ద వేవ్ ఇన్ విచ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద పార్టికల్స్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్వర్స్ వేవ్ అనొచ్చు. లాంగిట్యూడినల్ వేవ్ అని అంటే ద పార్టికల్స్ ప్రాపగేట్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ అనేసి చెప్పొచ్చు. పార్టికల్స్ది వేవ్ది రెండింటి డైరెక్షన్స్ ఏముంటాయి, లాంగిట్యూడినల్ వేవ్స్
అదే ఒకవేళ వేవ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ ఉంటేనేమో అది ట్రాన్స్వర్స్ వేవ్స్. దీస్ ఆర్ ద 2 టైప్స్. మనం ఇంకా ఈ 2 టైప్స్ పైనే ఈ చాప్టర్ మొత్తం డిస్కస్ చేస్తాం. ఒకసారి ఈ చాప్టర్వి క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని ఇంకా ఫర్దర్ టాపిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్ 1 డిస్కస్ చేసుకుంటే మనకి వేవ్స్ టాపిక్ ఉంది. సో ఇందులో ఫస్ట్ మనం ఈ వేవ్స్లో 2 టైప్స్ అనుకున్నాం కదా, ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ దెన్ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేసి డిస్కస్ చేసినాం. వీటికి సంబంధించి వైబ్రేషన్స్ డిస్కస్ చేస్తాం మనం. ఈ ఏదైతే స్ట్రింగ్ కన్సిడర్ చేస్తున్నామో మనం అది బోత్ ద సైడ్స్ ఫిక్స్ అయితే ఎట్లా ఉంటుంది, ఒక సైడ్ వదిలేస్తే ఎట్లా ఉంటుంది, అంటే ఒక సైడ్ ఫ్రీగా వదిలేస్తే ఎట్లా ఉంటుంది అనేది దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్, దీంట్లో నుంచి లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇవేవైతే వేవ్స్ డిస్కస్ చేసినామో వాటికి సంబంధించిన ఈక్వేషన్ అండ్ ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఒకటి, ఆల్సో ట్యూనింగ్ ఫోర్క్ కాన్సెప్ట్ అండ్ దెన్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇవన్నీ 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ వెలాసిటీ ప్రతిసారి ఏదైతే ట్రాన్స్వర్స్ వేవ్ వెలాసిటీ అండ్ దెన్ లాంగిట్యూడినల్ వేవ్ వెలాసిటీ ఇది కనుక్కోవడం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐదర్ షార్ట్ అయినా లాంగ్ అయినా చాలాసార్లు వస్తుంది అది. సో దానిపైన కూడా టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. సో వీటికి రిలేటెడ్ మనకి క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అని అంటే, వాట్ ఆర్ ది ట్రాన్స్వర్స్ వేవ్స్, ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ అ వైర్ అనేసి దాన్ని డిరైవ్ చేయడం ఒకటి, ఆర్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ పైన క్వశ్చన్, లేదంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ దానికి సంబంధించిన సొల్యూషన్ అనమాట. అండ్ దాని సిగ్నిఫికెన్స్ కూడా రాయండి అని వస్తుంది. లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఇన్ బార్ డిస్కస్ చేసినప్పుడు, నార్మల్గా వైబ్రేషన్స్ని డిస్కస్ చేసినప్పుడు ఆ బార్ అనేది బోత్ ద సైడ్స్ ఫిక్స్ అయినప్పుడు, వన్ ఎండ్లో ఫిక్స్ అయినప్పుడు, ఆర్ ఫ్రీ ఎట్ బోత్ ద ఎండ్స్ ఉన్నప్పుడు, అండ్ ఆల్సో బౌండరీ కండిషన్స్ ఆఫ్ క్లాంప్డ్ ఫ్రీ అండ్ ఫ్రీ బార్ అనేది ఒకటి, ట్యూనింగ్ ఫోర్క్ కాన్సెప్ట్, అండ్ రైట్ అబౌట్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. ఇది షార్ట్కి ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎనర్జీ ట్రాన్స్పోర్ట్తో ఇంకొక వేరే కాన్సెప్ట్ అటాచ్ చేసి లాంగ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వైబ్రేషన్స్, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ వేవ్స్ అనేసి ఇప్పుడు మనం ఇంతకుముందు బేసిక్స్ డిస్కస్ చేసినాం కదా, దానికి రిలేటెడ్ కొంచెం ఉంటుంది, ఇది డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం ఇప్పుడు. వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్, జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్. సో అంతా మనకి సిమిలర్ వేలో నడుస్తుంటుంది. దట్ ఈస్ ప్రతి టాపిక్ ట్రాన్స్ఫర్స్ వేవ్కి ఒకసారి చదువుతాం, లాంగిట్యూడినల్ వేవ్కి ఒకసారి చదువుతాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద చాప్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ ఆఫ్ వేవ్ డిస్కస్ చేయమంటే ఇందాక టాపికే. దట్ ఈజ్ ఇన్ జనరల్గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది 2 different వేస్లో జరగచ్చు. దట్ ఈజ్ మ్యాటర్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల, దట్ ఈజ్ యాక్చువల్గా పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు పార్టికల్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల జరిగేది ఒకటి, లేదంటే నో మ్యాటర్ ఓన్లీ వేవ్ మోషన్ వల్ల. సెకండ్ అప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని వేవ్ మోషన్ అని అంటాం అనమాట. నార్మల్గా పార్టికల్స్ డిస్టర్బెన్స్ వల్ల క్రియేట్ అయ్యేదే వేవ్ మోషన్. కాబట్టి మ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా జస్ట్ మోషన్ వల్లనే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం సెకండ్ కేస్. దిస్ సెకండ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది వేవ్ మోషన్. దీన్నే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. వేవ్ గురించి మాట్లాడితే, వేవ్ ఈజ్ అ డిస్టర్బెన్స్ ఇన్ అ మీడియం అనొచ్చు బై ఏ పార్టికల్ డిస్టర్బ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఏదైనా ఒక పార్టికల్ దాని ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి డిస్టర్బ్ అవ్వడం వల్ల క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ని వేవ్ అంటాము అనేసి. వేవ్స్లో 2 types ఉన్నాయి, ట్రాన్స్వర్స్ వేవ్ అంటున్నాం, లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటున్నాం. దీని డెఫినేషన్ ఇస్తాను నేను నెక్స్ట్. కానీ ఏదైనా ఒక మీడియం అనేది వేవ్ని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే దానికి 3 ప్రాపర్టీస్ ఉండాలి. దట్ ఈస్ అది గుడ్ ఎలాస్టిక్ నేచర్ని పొజెస్ చేయాలి, అండ్ ఆల్సో దానికి ఇనర్షియా ఉండాలి, అండ్ లో రెసిస్టెన్స్ ఉంటే మాత్రమే వేవ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనం ఇందాక ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, ఇది కూడా డయాగ్రామ్ లాగా రాస్తే ఎగ్జామ్లో ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసేయచ్చు. ఇక్కడనే ఏం రిప్రజెంట్ చేస్తున్నాము అని అంటే ఈడ పాయింట్ రాయాలి మనం. పార్టికల్స్ డు నాట్ ట్రావెల్ అనేసి, డు నాట్ ట్రావెల్, దే జస్ట్ వైబ్రేట్ ఆర్ ఆసిలేట్ అనేసి రాస్తే సరిపోతుంది. వైబ్రేట్ ఆర్ ఆసిలేట్స్, డు నాట్ ట్రావెల్ బట్ జస్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇది ఉన్న ఇదేదైతే పార్టికల్ ఉండేనో అది ఇక్కడ నుంచి వైబ్రేట్ అవుతుంది కానీ ట్రావెల్ అవ్వట్లేదు. ట్రావెల్ అవ్వడము అని అంటే ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి పోవడం, ఇక్కడ నుంచి ఇక్కడికి రావట్లేదు. అది జస్ట్ ఐదర్ పైకి కిందికైనా అలాగా మూవ్ అవుతుంది అంతే. నౌ ఒక బార్ అనేసరికి ఏంటి అని అంటే ఏదైనా ఒక మెటీరియల్ దాని లెంత్ ఎక్కువ ఉంటుంది కంపారేటివ్లీ దాని క్రాస్ సెక్షన్కి. దట్ ఈజ్ బార్ అంటే ఇలాంటి థింగ్ ఒకటి. సో ఇది దీని క్రాస్ సెక్షన్ అనొచ్చు. ఈ క్రాస్ సెక్షన్ కంటే కూడా ఈ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని బార్ అంటాం. మనం లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ డిస్కస్ చేసినప్పుడు వేవ్ కూడా ఇదే డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవ్వాలి, పార్టికల్స్ కూడా ఇదే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి కదా. అలాంటి కేసులో మనం బార్ కాన్సెప్ట్ ఎక్కువ చదువుతాం కాబట్టి ఇది ఇంపార్టెంట్. జస్ట్ దాని డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ వేవ్ ఏదైతే 2 types చెప్పిన ఉన్నాయో మనం, అందులో ట్రాన్స్ఫర్స్ వేవ్ అని అన్నప్పుడు ద వేవ్ ప్రొడ్యూస్డ్ వెన్ పార్టికల్స్ ఆఫ్ మీడియం ఆర్ ప్రాపగేటింగ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్.
సో వేవ్ ఏదైతే డైరెక్షన్లో ప్రాపగేట్ అయిన ఉండేనో, దట్ ఈస్ స్టార్ట్ అయిన ఉండేనో, ఆ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ అనేవి మూవ్ అయినప్పుడు అది ట్రాన్స్వర్స్ వేవ్ అనవచ్చు. అండ్ దెన్ లాంగిట్యూడినల్ వేవ్ అనేసరికి వెన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఈస్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ స్ట్రింగ్, ఏదైతే స్ట్రింగ్ కన్సిడర్ చేసినామో ఆర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ అనేసి అయినా అనొచ్చు. ఏదైతే వేవ్ డైరెక్షన్ ఉంటుందో అదే డైరెక్షన్లో పార్టికల్స్ కూడా మూవ్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అనేసి అంటాం. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ది వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. సో ఇప్పుడు ఏదైతే వేవ్ క్రియేట్ అవుతుందని చెప్తున్నామో దాని వెలాసిటీ ఏముంటుంది, ఎలా కనుక్కోవచ్చు దాని వెలాసిటీ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ట్రాన్స్వర్స్ వేవ్ డిస్కస్ చేయాలి అని అంటే ఒక స్ట్రింగ్ ఉండాలి మనకి. ఆ స్ట్రింగ్ అనేది ఇలాగ చేంజ్ అయినప్పుడే అది ట్రాన్స్వర్స్ వేవ్ని క్రియేట్ చేస్తుంది అనేసి అనుకుంటున్నాం మనం. సో అయితే దీనికి సంబంధించి వెలాసిటీ కనుక్కోవాలి అని అంటే మనం డిస్ప్లేస్మెంట్ అదంతా మెజర్ చేయాలి కదా. సో మెజర్ చేయాలి కాబట్టి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అనొచ్చు, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్, 2 పాయింట్స్ కన్సిడర్ చేసి ఒక చిన్న ఎలిమెంట్ లాంటిది తీసుకుంటున్నాం. ఫస్ట్ ఈ ఏదైతే స్ట్రింగ్ కన్సిడర్ చేసినామో దాన్ని మొత్తం ఒకేసారి మెజర్ చేయడం కంటే కూడా ఒక ఎలిమెంట్ తీసుకొని దాన్ని మెజర్ చేస్తాం కదా, అలాగా పాయింట్ ఏ అండ్ పాయింట్ బి తీసుకొని ఈ చిన్న ఎలిమెంట్కి సంబంధించింది డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం మనం ఇప్పుడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఆరిజిన్ నుంచి, ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది కదా, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఏ వరకు డిస్టెన్స్ని ఎక్స్ అంటుంటాం. అండ్ దెన్ ఇక్కడ వరకే డిస్టెన్స్, ఈ చిన్న ఎలిమెంట్ది డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ వరకు ఎక్స్ ఉండే, ఈ చిన్నదాన్ని డిఎక్స్ అంటున్నాం. ఎక్స్ ప్లస్ డిఎక్స్ విల్ బి దిస్ హోల్ డిస్టెన్స్ అనొచ్చు మనం ఇప్పుడు. సో ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఈజ్ ద హోల్ డిస్టెన్స్ ఈ ఆరిజిన్ నుంచి పాయింట్ బి వరకు. నౌ ఏమంటున్నాం మనం ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ కనుక్కుందాం అంటున్నాం. వెలాసిటీ నార్మల్గా ఎట్లా డిఫైన్ చేస్తాం చెప్పండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేసి డిఫైన్ చేస్తాం dy/dt ఆఫ్ ఎక్స్తో. అండ్ కొన్ని కేసెస్లో ఇక్కడ ఎక్స్ కాకుండా వై కూడా తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి, అది మనకి ఏమిస్తుంది, దట్ ఈజ్ d2y/dt² అనొచ్చు. లేదంటే ఇదేదైతే వెలాసిటీ ఉంటుందో దాందే డిఫరెన్షియేషన్ అనుకోవచ్చు, dy/dt ఆఫ్ ద వెలాసిటీ. అంటే ఇది ఆల్రెడీ ఉండే, దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే థింగ్ ఏంటది, యాక్సిలరేషన్. నార్మల్గా మనకి కాన్సెప్ట్ F = m ఏది ఉంటుంది, ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఇక్కడ నుంచి ఇదైతే స్ట్రింగ్ ఉంటుందో దీనికి సంబంధించిన టెన్షనల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అలాంగ్ ఈ డైరెక్షన్లో పాయింట్ బి దగ్గర ఈ డైరెక్షన్లో టెన్షన్ T ఉంది అని అనుకుంటే అలాంగ్ వై యాక్సిస్ది అలాంగ్ జెడ్ యాక్సిస్ది దీన్ని కాంపోనెంట్ తీస్తాం మనం. ఈ డైరెక్షన్లో T cos θ అండ్ దెన్ T sin θ. ఇక్కడ కూడా సో అలా తీసాక మనం వాటికి సంబంధించి ఫోర్స్ని రాసి ఆ ఫోర్స్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఫోర్స్ = ma కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఈ యాక్సిలరేషన్ నుంచి మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ. అంటే యాక్సిలరేషన్ ప్లేస్లో మనం వెలాసిటీని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ వెలాసిటీతో ఫార్ములా వచ్చేస్తుంది. ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేను. మ్యాక్సిమం మొత్తం ఇంకా ఈ చాప్టర్లో డెరివేషన్స్ ఉంటాయి. డెరివేషన్స్ లాజికల్గా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి. మొత్తం మ్యాథ్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈక్వేషన్స్ ఎక్కువగా డెరైవ్ చేయడం, డిఫరెన్షియేషన్ చేయడం అదే ఉంటుంది, కంపారిజన్. సో అందుకని కొంచెం లాజికల్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ప్రతిసారి. మీరు కూడా అట్లనే చదువుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్తుంది ఏంటి అని అంటే దీన్ని ఫోర్స్ తీసుకొని ఫోర్స్ని సెకండ్ లా అకార్డింగ్ ఇది రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.